హలో గైస్, నేను మీ అఖిల నాగేందర్ చాలా రోజుల తర్వాత వీడియోలోకి వస్తున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అని అంటే పెసరపప్పుతో హల్వా ఇలా చేసామంటే నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పెసరపప్పుతో హల్వా కూడా చేయొచ్చా అనే డౌట్ కూడా ఉండొచ్చు కదా మీకు. అయితే వీడియో లేట్ చేయకుండా చూసేయండి. మరి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోనే హాఫ్ కప్పు పెసరపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని వాష్ చేసుకొని మంచిగా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకున్నాం కదా, మంచిగా నానిన తర్వాత అందులో వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ పప్పును వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే పప్పు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న ఈ పప్పును మిక్సీ జార్లోనే ఒక 3 ఇలాచీలు వేసుకొని ఇలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మనం పప్పులు ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో 3-4 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు హల్వాలో మనము నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అనేది వేడయ్యాక 1 స్పూను సూజీ రవ్వ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఈ పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇది చేసే ప్రాసెస్ మొత్తంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మొత్తం అడుగు మాడిపోతుంది. ఇందులోనే 1 కప్పు బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు బెల్లం కనుక ఇష్టం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఇలా బాగా కలుపుకొని బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, రెడ్ కలర్ది. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే వేసుకోకుండా ఉన్నా కూడా మంచిదే. ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో మనం వేసుకొని తినేయచ్చు. వేడివేడిగా అయినా పర్లేదు, చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం పెసరపప్పు హల్వాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పెసరపప్పు హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.